మనకి ఎప్పటికప్పుడు గతంలో ఈ సమస్య ఉండేది కదా, ఎందుకు వస్తుందో తెలియదు. ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 years నుంచి మూడేళ్లకు ఒకసారి చిన్న సమస్యలాగా తయారైపోయింది. అండ్ అందరికీ తెలుసు ఇది సమస్య కాదని. ఎట్టి పరిస్థితుల్లో జీతాలు వేజెస్ పెంచాలి అనేది అందరికీ తెలుసు. కానీ ఏదో ఒక వంక ఒకసారి 50 రోజులు, 2 సార్లు 52 రోజులు చేసి ఇప్పుడు ఆల్రెడీ 12 రోజులు, 16 రోజులు. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాలాంటి వాళ్ళు లేకపోతే ఇంకొంతమంది ఉంటారు ఇక్కడ ఒక 20%కి 10 రోజులు కాదు 3 నెలలు పని లేకపోయినా బతకగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కరోజు పని లేనా బతకలేని వాళ్ళు 50% ఉంటారు ఇక్కడ. వాళ్ళని గురించి ఆలోచించాలి. సో వాళ్ళ కోసం ఇదంతా వేజెస్. ఇప్పుడు బాగా ఉన్నవాడికి పెరిగినా పెరగకపోయినా నష్టమేం లేదు. కానీ పెరగాల్సిన వాడు, ఎందుకంటే హార్డ్లీ 10 రోజులు దొరకటం చాలా కష్టం. మిత్రులు మా ప్రొడ్యూసర్ మిత్రులు కొంతమంది అంటారు, మీరు ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే చాలా ఎక్కువ మీకు వస్తుంది అంటారు. అవును, నిజంగా వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే మనకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ప్రతి నెలలో 30 రోజులు మనకి జీతం ఇస్తే వస్తుంది. నెలలో 30 రోజులు గ్యారంటీ ఇస్తారని ఎవరన్నా చెప్తే అసలు వేజెస్ వద్దు, మాకు వద్దంటే ఈ వేజెస్ చాలు. ఇప్పుడు ఇస్తున్న దాన్ని 1 MP కూడా మేము ఎక్స్ట్రా అడగం, వద్దు పెంచొద్దు వేజెస్, ఎందుకంటే మీరు కష్టాల్లో ఉన్నారు, మాకు 30 రోజులు పని ఇస్తారా? ఇవ్వలేరు కూడా. వాళ్ళ కష్టం వాళ్ళది, మన కష్టం మనది. సో మనకి పని చేసే వాళ్ళ కోసం, మన కష్టపడుతున్న వాళ్ళ కోసం ఇస్తున్నాం. నిజంగా ప్రొడ్యూసర్లకు కూడా కష్టాలు ఉన్నాయి, అది తర్వాత మాట్లాడదాం. ముందు మనకి వేజెస్ పెరిగి తీరాలి, అది 100%. ఇది దాన్ని ఎట్లా 5% తగ్గిస్తారా పెంచుతారా అనేది వేరే సంగతి. ఈ 15 రోజులు ఆపటం అనేది అన్యాయం. ఎందుకు ఆపుతున్నారు? మామూలుగా నాకు కొత్తగా ఉంటుంది అనమాట. ఈ ఫెడరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇందులో ఉన్నాను. మొదట్లో సెక్రటరీగా ఉన్న, తర్వాత ప్రెసిడెంట్ చేశాను. దగ్గర ఒక 20 ఏళ్ళు ఫెడరేషన్లో తిరిగాను. సో మనం స్ట్రైక్ చేస్తాం ఎప్పుడు. విచిత్రం ఏంటంటే 3-4 సార్లు ప్రొడ్యూసర్లు షూటింగ్ ఆపుతున్నారు. చాలా విచిత్రం. ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు, హైదరాబాద్ లో జరుగుతుంది అది.